గంగారెడ్డి డే లైట్ నడి బజార్లో అతి కిరాతకంగా చంపబడ్డాడని చెప్పంటున్నా. మరి నిజంగానే ఆ మార్కెట్ కమిటీ అపాయింట్మెంట్ నిర్ణయం తీసుకొని ఉంటే మన అదృష్టం ఎట్టుంటుండేనో, ఆ ఏ గడికి ఎక్కడ ఉంటుండేనో. దాని అదృష్టము ఏ గడికి ఎక్కడ ఉంటుండో చెప్పలేం కదా. ఇవాళ ఇంత దారుణమైనట్టుగా సంఘటన ఒక కాంగ్రెస్ కార్యకర్తకు నా తోడు నిలిచేటువంటి జరిగితే నేను స్పందించద్దే? నేను స్పందించి ప్రొటెక్ట్ చేస్తే వీళ్ళ ముఖ్యమంత్రి గారు శాంతి భద్రతల పర్యవేక్షకుడు, నేను శాసన మండలి సభ్యుణ్ణి. ఒక కాంగ్రెస్ కార్యకర్త అతి దారుణంగా చంపబడ్డైతే ఆ శాసన మండలి సభ్యుడికి కనీస ఓదార్పు, ఏం జీవన్ ఏం ఎట్లా జరిగింది సంఘటన, అట్లెట్లా జరిగింది, ఐఎమ్ సారీ, జరగవలసింది కాదు, ఆ కుటుంబాన్ని ఆదుకుందాం. ఒక కాంగ్రెస్ కార్యకర్త అతి దారుణంగా నడి బజార్లో చంపబడితే ఆ కుటుంబానికి కనీస ఓదార్పు ప్రభుత్వంకి వెళ్ళి, సరే శ్రీధర్ బాబు గారు వచ్చిండ్రు, మధుయాష్ గారు వచ్చిండ్రు, బట్ ఒక ముఖ్యమంత్రి గారు ఏదైతుందో, నేను శాసన మండలి సభ్యుడిని, నేను రోడెక్కే పరిస్థితి వచ్చింది, కనీస ఓదార్పు ఏం జీవన్, నేనేమంతా నా స్థాయి ఒక ఎమ్మెల్సీ ముఖ్యమంత్రి గారితో ఓదార్పు పొందే స్థాయి కాదా నేనాది? ఇలా కుటుంబ సభ్యుని కోల్పోయినప్పుడు ఏదైతుందో నేను కనీస ఓదార్పు కోరుకోవటం సహజం కాదా అంటూ నేను. ఒక కాంగ్రెస్ కార్యకర్త అతి దారుణంగా చంపబడితే ఏ కార్యకర్తల అండదండలతోని, ఏ కార్యకర్తల శ్రమతోని ఇలా ప్రభుత్వం ఏర్పడే ముఖ్యమంత్రిగా నీకు అవకాశం వచ్చిందా? ఆ కార్యకర్త ఓదార్పు తదుపరి ఇట్ వాజ్ 22 అక్టోబర్ 2024. నేను 24 అక్టోబర్ 2024కి ఏదైతుందో ఇక్కడ పరిస్థితులు నేను అధిష్టాన్ని వివరిస్తూ అసలు బేసిక్గా ఈ పరిస్థితులు నేను ఏం చేయాలో నాకేం దోస్తలేదు, నాకు మీరే మార్గదర్శకం కావాలని చెప్పని ఒక లేఖ రాశాను. టు సీఎం ఆల్సో ఐ అడ్రస్ ఇట్. నాట్ ఈవెన్ అక్నాలెడ్జ్మెంట్. మరి చనిపోయాడు అనుకోకుండా దురదృష్ట సంఘటన, దాన్ని ఎట్లా భర్తీ చేద్దాం, ఆ కుటుంబానికి ఎట్లా న్యాయం చేద్దామని ఆలోచన ఉండాలని ఉండద్దే. ఒక రాజకీయ నాయకుడు ఏదైతుందో ఒక హోదా ఆశించి ఆకస్మిక మరణం చెందితే ఆ కుటుంబాన్ని గౌరవించద్దే. ఇలా ప్రతిగానే మళ్ళీ మా మిత్రులు అందరూ రాజేందర్ కానీ అది నందన కూడా ఉండే ఆల్టర్నేట్ ఎట్లా అంటే నేను అన్నా, ఇంత దారుణం జరిగిన తదుపరి ఏదైతుందో మనం వేరే ప్రత్యామ్నాయం ఆలోచన చేయడం సమంజసం కాదు. ఆ కుటుంబానికే మనం ఆ పదవి ఇచ్చి గౌరవిద్దాం. అట్లీస్ట్ ఏదైతుందో కన్సోల్, ప్రజల్లో ఏదైతుందో ఒక కార్యకర్త దారుణంగా చంపబడితే ఆ కుటుంబానికి అండగా నిలిచింది పార్టీ, ప్రభుత్వాన్ని ఒక సంకేతం ఇస్తాం. ఇట్స్ మారల్ రెస్పాన్సిబిలిటీ. ఒక జైత్యాలకు సంబంధించింది కాదు, యావత్ రాష్ట్రానికి సంకేతం అంటారు. నేను ఒక కార్యకర్త పదవి ఆశిస్తూ ప్రభుత్వ నిర్లక్ష్యంతో వీళ్ళు దారుణంగా చంపబడితే ఆ కుటుంబాన్ని గౌరవించడానికి మారల్ రెస్పాన్సిబిలిటీ ఓన్ చేద్దామంటే స్పందన లేదే.
అంటే వీళ్ళు ఈ దారుణ కాండలో ప్రత్యక్షంగా మీ బాధ్యత లేకపోవచ్చు, మీకు సంబంధం లేకపోవచ్చు, కానీ మీకు మారల్ రెస్పాన్సిబిలిటీ లేదా? మీ మారల్ రెస్పాన్సిబిలిటీ లేదా అని చెప్పంటున్నాను నేను. మీరు గట్ట ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ నామినేషన్ ప్రతిపాదన లైవ్ ఓవర్ చేసి హోల్డ్ చేయకుంటే, వాడు నామినేట్ చేయబడి బాధ్యత చేపడితే వాని అదృష్టం అని బతికితుండే కావచ్చు, మన అదృష్టం అని బతికితుండే కావచ్చు. మరి అడ్డుపడ్డ ఆ ఎమ్మెల్యేకు డజంట్ ఫీల్, ప్రభుత్వము డజంట్ ఫీల్, ప్రభుత్వము డజంట్ ఫీల్. ఇప్పుడు 2 సంవత్సరాలు గడుస్తుంది, 2 సంవత్సరాలు గడుస్తుంది. ఒక టర్మ్ అయిపోతుండే, ఒక టర్మ్ అయిపోతుండే. నాకు ఆ మైపాన్ చూసినప్పుడల్లా నాకు ఆ కుటుంబం, జాబితాపూర్ కుటుంబం, ఐ ఫీల్ మై సెల్ఫ్ గిల్టీ, ఐ ఫీల్ మై సెల్ఫ్ గిల్టీ. వాళ్ళు ఒక విధంగా ఏదైతుందో ఆ గంగారెడ్డి నామినేషన్ చేయించలేకపోవడం లోపల నా వైఫల్యం కూడా కారణం. ఇవాళ ఆయన ప్రాణం, నేను కూడా ఒక బాధ్యుని అనుకుంటే, నేను మీరు అనుకుంటారు అనుకో నాకు తెలియదు, అడ్డుపడ్డోళ్ళు అనుకుంటారు అనుకో నాకు తెలియదు, కానీ చేయించలేకపోయినోడిని నేను బాధ్యత ఫీల్ అయితేనే. నేను ప్రభుత్వం కొనసాగు అని చెప్పంటే నన్ను ఏ విధంగా కొనసాగమంటారే? నా కార్యకర్తల హక్కులను కాపాడలేక ఆ కుటుంబం బలైపోతే మీ సంయమనం పాటించాలి. ఏ సంయమనం పాటిస్తున్నా? ఆయన సంయమనం పాటించినా. బెటర్ లేట్ దాన్ ఎవర్, ఏదో న్యాయం జరుగుద్ది అనుకున్నాను. ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి గారు వారు స్వయంగా ఉత్తర్వులు జారీ చేయమన్నాక కేసీ వేణుగోపాల్ గారు అష్యూరెన్స్ పక్కన పెట్టండి. ముఖ్యమంత్రి గారు స్వయంగా లక్ష్మణ్ కుమార్ గారు